సరిగా జాతీయ రాజకీయాలకి అంశాలకు వస్తే రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంశం దేశవ్యాప్తంగా ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ బ్రెజిల్ దేశస్తురాలికి కూడా ఇక్కడ ఓటు హక్కు ఉంది, 223 ఓట్లు ఆ పేరు మీద పోలయ్యాయి అనేటువంటిది బీహార్ ఎన్నికలకి ఒకరోజు ముందు. ఏంటి సార్ అది అంత ఇంపాక్ట్ చూపిస్తుందనా, లేకపోతే రాహుల్ గాంధీ చెప్పేది నిజమనా, లేకపోతే ఎన్నికల కమిషన్ వర్సెస్ రాహుల్ గాంధీ అనేటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి? ఏది ఒక అడుగు ముందు పడకుండా? అది ఎన్నికల కమిషన్ వర్సెస్ రాహుల్ కాదండి ఆ ఇష్యూ. ఈ ఇష్యూ మొదలు కావడానికి మూలం మనం చూడాలి. ఒకప్పుడు ఒకరే ఎన్నికల కమిషనర్ ఉండేవాడు. టిఎన్ శేషన్ ఒక్కడే ఉన్నప్పుడు టిఎన్ శేషన్ పెట్టినప్పుడు ఇందిరాగాంధీనే కదా, ప్రధానమంత్రే కదా. అంతకు ముందు కూడా ఎన్నికల కమిషనర్ ప్రధానమంత్రులు కదా పెట్టారు. అప్పుడు ఎప్పుడు రాని కంప్లైంట్ ఇప్పుడు ఎందుకు వస్తూ ఉంది? అది మనం చూడాలి. ఆ మూలం చూడకపోతే మనకు సమస్య అర్థం కాదు. టిఎన్ శేషను మొత్తం గడగడలాడిచ్చాడు కదా. ఎన్నికల కమిషన్కున్న సర్వాధికారాలు వాడుకున్నాడు కదా. వాడుకొని బయట ప్రచారం చేయడానికి లేదు, గోడల మీద రాయడానికి లేదు. మీరు ఎవరన్నా కులాన్ని మొత్తాన్ని వాడినారంటే తోలు తీస్తా, మీ అభ్యర్థిత్వం రద్దు చేస్తాను భయపెట్టాడు కదా. ఎవరికి ఎక్కువ భయం కలిగింది? ప్రజలకు ప్రేమ కలిగింది, పరిపాలకులకు భయం కలిగింది. ఎందుకంటే ఈ పద్ధతులు అడ్డగోలుగా ముందుకెళ్లాలనుకున్న నచ్చలా. అందుకని అతను అధికారాలు కత్తరేయాలంటే ముగ్గురిని పెట్టినారు. నరసింహరావు గారు ఉన్న టైంలో, ప్రధానమంత్రికి ఉన్న టైంలో. అంటే ఇద్దరు ఒక పక్కకి లాగలిగితే ఆయన అధికారం తగ్గిపోద్ది కదా అని. అయినప్పటికీ కూడా కొంత పద్ధతి ఉండేది. అప్పుడు కూడా జనం అనుమానించలా. ఆ తర్వాత కూడా ఎన్నికల కమిషన్ అనుమానించలా. ఎన్నికల కమిషన్ ఎవరు నిర్ణయించాలనే దాని మీద చట్టం చేయమని రాజ్యాంగం నిర్దేశిస్తే 70 ఏళ్ళు చట్టం చేయలేదండి. చివరికి దాని మీద అనేక కంప్లైంట్లు సుప్రీంకోర్టు పేర్కొంటే 2023 మార్చిలో తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఏమనంటే, మీరు చట్టం చేయండి, చట్టం చేసే లోపల ప్రధానమంత్రి, అపోజిషన్ లీడరు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు కలిసి ఒక కమిటీగా ఫామ్ అయి ఎన్నికల కమిషనర్లు ముగ్గురిని ఎంపిక చేయాలి అని తీర్పిచ్చింది. తీర్పిచ్చినాకనే కేంద్ర ప్రభుత్వం ఆగ మేఘాల మీద మార్చిలో తీర్పిస్తే డిసెంబర్ కల్లా చట్టం చేసేసింది. ఆ చట్టంలో వాళ్ళు ఇచ్చిన సూచన ప్రకారం ప్రధానమంత్రి, అపోజిషన్ లీడర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటే ఏ కూడా ఉండేది కాదు. ప్రధాన న్యాయమూర్తిని తీసేసి ప్రధానమంత్రి ఎంపిక చేసిన ఒక మంత్రి ఉంటాడు అన్నారు. గుడ్డి కుక్క కూడా అర్థమవుతుంది. దాని అర్థం ఏంటో, ప్రభుత్వం తరఫున ఇద్దరు ఉంటారు, అపోజిషన్ తరఫున ఒకరు ఉంటారు. కాబట్టి ప్రభుత్వం తరఫున ఇద్దరు ఉంటే తమకు అనుకూలమైన ముగ్గురిని తయారు చేసుకుంటారు అని అర్థం. సరిగ్గా అదే జరిగింది. ఒక ఆయన రాజీనామా చేస్తున్నాడు అప్పటికి ఈ వ్యవహారం చూసి. ఒక ఆయన రిటైర్ అయి ఉన్నాడు, ఒక ఆయన మిగిలినాడు. ఇంకిద్దరిని నిమిషాల మీద పెట్టేస్తున్నారు. ఎట్లా పెట్టారు? ఎవరెవరిని ఎంపిక చేసుకోవాలని ఒక లెటరు అపోజిషన్ లీడర్కి అధీర్ రంజన్ రాయ్కి ఎవరికి పంపిస్తే, రేపు ఎన్నిక చేయాలా కమిషనర్లు, ఇవాళ లెటర్ పంపించి ఇంత పొడుగు లిస్ట్ ఇస్తే ఇంతమందిలో నేను సంగతి నేను ఇప్పుడు ఎట్లా కనుక్కోవాలా, నేను రానిపోన్నాడు అతను. ఇంకిద్దరు పండగ చేసుకున్నారు. ఇద్దరు ప్రభుత్వం తరఫులు ముగ్గురిని ఎంపిక చేశారు. 2 నెలలు కసరత్తు చేస్తే తప్ప 7 షెడ్యూల్స్ 2024 ఎన్నికల షెడ్యూల్ చేయలేరు. అట్టాడిది 2 రోజుల లోపల షెడ్యూల్స్ అనుమతించారు ఈ ముగ్గురు కలిసి. ఎక్కడ మొదలైంది ప్రాబ్లం అంటే, ఎన్నికల కమిషనర్లు ఎంపిక చేసే కమిటీలో ప్రభుత్వం తరఫున ఇద్దరు, అపోజిషన్ తరఫున ఒకరు ఉండటంతోనే సమస్య స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఎన్నికల కమిషనర్ పుంఖం ఫిర్యాదులు వస్తున్నాయి. ఇదివరకు ఎప్పుడు రాలేదే. వాదిస్తున్నారు కొంతమంది. ఇదివరకు కూడా ప్రధానమంత్రి కదా పెట్టింది ఎన్నికల కమిషనర్ని, ఇప్పుడు కూడా ప్రధానమంత్రి పెట్టి తప్పిందని. ఇదివరకు ప్రధానమంత్రులు ఎవరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని, సిబిఐని, ఎన్ఐఏని అందరినీ బుట్టలు వేసుకొని రాజ్యాంగ వ్యవస్థలు మొత్తాన్ని పాటించడానికి వాడుకోవాలా. మరి ఇప్పుడు వాడుకుంటున్నారుగా. అపోజిషన్లో ఉండి కేసులు పెడుతున్నారుగా. తమ పార్టీలో దిగితే కేసులు మాయమవుతున్నాయిగా. అంటే తెల్లారాక పుణ్యతులు అయిపోతారా? అడగరా జనం ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు అనుమానం వస్తుంది మీ మీద, మీ ఆలోచనల మీద. ఇదివరకు రాళ్ళు ఇప్పుడు వస్తాయి. వచ్చేటట్టుగా నువ్వు చట్టం కూడా చేసావు కదా. అక్కడ మొదలైనటువంటిది ఎన్ని రకాల కంప్లైంట్ అన్నిటికీ మూలం అక్కడ ఉంది. ఏం జరిగి ఉండాలనంటే, ఖచ్చితంగా ఇప్పుడున్న ఎన్నికల కమిషన్ ఈ రూపంలో ఉంటూ సరికాదని అనుకుంటున్నారు జనం. ఎన్నికల కమిషన్ ఎంపిక చేసే ఆ గ్రూప్లో ఖచ్చితంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలి, మంత్రి పక్కకు పోవాలనుకుంటున్నారు. ఇవి రెండూ జరగకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి అనర్థాలకు ఫుల్ స్టాప్ పడదు. ఇప్పుడు అనర్థాలు ఏంటనంటే, విచిత్రమైన బీహార్లో సర్రని పెట్టారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అది ఎన్నికలు 2 నెలలు ఉన్నాయి. ఇప్పుడు రివిజన్ ఏంది? పైగా రివిజన్ చేసే టైము బీహార్కి వరదలు వచ్చే టైం.
ఒక నెల లోపల పూర్తి కావాలన్నారు. నెల లోపల దాదాపు 20% యూత్ మొత్తం బయట పోయి బతుకుతూ ఉంటారు. వీళ్ళందరూ వచ్చి వాళ్ళందరి ఓటర్ ప్రక్రియని క్లియర్ చేసుకొని పోతారు. 65 లక్షల ఓట్లు బీకేశారు. 65 లక్షల మంది వెనక్కి వచ్చి ప్రూవ్ చేసుకోవాలి తమ పరిస్థితిని. పైగా పెద్ద మార్పు ఏం చేసింది ఎన్నికల కమిషన్ అంటే, ఇదివరకు ఎన్నికలకి చేయడానికి వయస్సు వచ్చి అర్హులుగా ఉన్న వాళ్ళని ఎన్నికల కమిషన్ తరఫునే బృందాలు పోయి ఇంటింటికి వెళ్ళి ఎవరెవరికి 18 ఏళ్ళు దాటినా నమోదు చేసుకునేవాళ్ళు. ఈ బాధ్యతను ఎత్తేసుకుంది. ఇప్పుడు తన దగ్గర పెట్టుకోలే. మీ ఓట్లు పీకేస్తున్నా, మాకు అనుమానం వచ్చింది, నువ్వు వచ్చి ప్రూవ్ చేసుకో అంటున్నారు. ఇదేం పద్ధతి? అసలు ఎన్నికల నియమావళికి విరుద్ధం కదా. వయోజనులు అందరూ ఓటు చేయాలనేది మన ప్రిన్సిపల్. ఇప్పుడు వయోజనులు మిస్ చేస్తున్నాడు. 65 లక్షలు ఎవరెవరు పోయినాయి? ఎక్కువ దళితులు పోయినాయి, మహిళలు పోయినాయి, ముస్లింలు పోయినాయి. దీని మీద సుప్రీంకోర్టుకి ఎక్కినారు. సుప్రీంకోర్టుకి ఎక్కితే వాళ్ళ అబ్జర్వేషన్ ఏంటి? ఏమేమి కాగితాలు చూపించి తిరిగి నమోదు చేసుకోవాలని ఎన్నికల కమిషన్ 10 రకాల కాగితాలు చెప్పింది. విచిత్రంగా చెప్పింది. ఆధార్ కార్డు పనికిరాదు అన్నది. గవర్నమెంటే కదా ఆధార్ కార్డు ఇస్తుంది. ఎపిక్ కార్డు వాళ్ళే ఇస్తున్న కార్డు, అది కూడా పనికిరాదంట. రేషన్ కార్డు పనికిరాదంట. 3 గవర్నమెంట్ ఇచ్చేవి, అందులో ఎపిక్ కార్డు వాళ్ళు ఇచ్చేది. మరి ఏది పనికి వస్తుంది అంటే పాస్పోర్ట్ పనికి వస్తుంది. అది పాస్పోర్ట్ అప్లై చేయడానికి ఆధార్ కార్డు మూలం. ఆధార్ కార్డు పనికిరాదు, పాస్పోర్ట్ పనికి వస్తుంది. అంటే బుర్రనోడికి అర్థం కాదండి ఇది. ఎంత విచిత్రంగా నిబంధనలు పెట్టారనేది. ఆ విధంగా నిబంధనలు పెట్టి 65 లక్షల్ని క్లియర్ చేయమంటే మాది ఇండిపెండెంట్ సంస్థ, మీకు జవాబు చెప్పక్కర్లేదు అన్నారు. నువ్వు ఇండిపెండెంట్ సంస్థ అయితే మాత్రం నువ్వు ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా, రాజ్యాంగ పీఠిక స్ఫూర్తికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే సమీక్ష చేసే హక్కు సుప్రీంకోర్టుకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు సమీక్ష చేసినారు. దాంట్లో చట్టం ఒకటి ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం? జడ్జిలను విమర్శించి వాళ్ళకి ఇంటెన్షన్స్ యాస్క్రైబ్ చేస్తే వాళ్ళు జైల్లోనే పెట్టి చట్టం ఒకటి చేసినారు ఇందిరాగాంధీ కాలంలోనే. ఇప్పుడు అట్లాంటి చట్టం నెలకి వర్తింపు చేశారు. కోర్టుకి ఇవ్వడానికి ఎక్కిల మీద మాట్లాడితే నువ్వు వీళ్ళ మీద కోర్టుకి ఎక్కినగా నేను లోపల జైల్లో పెట్టవచ్చు. అందుకనే రాహుల్ గాంధీ వీళ్ళ మీద కేసులు వేయడంలా. కోర్టుకు పోడు అతను, బయట మాట్లాడతాడు. మరి వీళ్ళైనా రాహుల్ గాంధీ మాట్లాడేది తప్పు అని చెప్పి వీళ్ళైనా కోర్టుకు వెళ్ళొచ్చు కదా. ఇద్దరు పొలిటికల్ లీడర్స్ లాగా మాట్లాడుకుంటున్నందుకు ఎన్నికల కమిషనర్ రాహుల్ గాంధీ ఈయన కారణం ఉంది, కోర్టుకు ఎక్కితే ఈయన లోపలేస్తారు. వాళ్ళకి కారణం ఏంది? వాళ్ళ కారణం ఒకటే, రాహుల్ గాంధీ క్లెయిమ్ చేసేది కరెక్టు. వాళ్ళ రికార్డుల్లోంచి మాట్లాడాడు ఆయన. ఆయన ఒకటే కాదు మాట్లాడింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అని ఎప్పటి నుంచి పనిచేస్తుంది సంస్థ. ఓట్ ఫర్ డెమోక్రసీ అని ఒక సంస్థ ఉంది. 200-300 పేజీలు డాక్యుమెంట్లు ఇచ్చారు 2024 ఎన్నికల మీద వాళ్ళు. ఈ డాక్యుమెంట్లు తలదిరిగే డాక్యుమెంట్లు. వాళ్ళు డాక్యుమెంట్లు ఇచ్చారు. ఆ సంస్థల మీద కేసు పెట్టొచ్చుగా ఎన్నికల కమిషన్. పెట్టలేదే మరి. ఎందుకు పెట్టలే? వాళ్ళు ఇచ్చిన డేటా అంతా ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో తీసుకొని ఇచ్చినారు. ఇంకా ఎట్లా కేసు పెడతారు వాళ్ళు? అది పెట్టకుండా వాళ్ళు నువ్వు అఫిడవిట్ నువ్వు రాయి, కాగితం మీద రాసి ఇట్ట అడుగుతున్నారు తప్ప నువ్వు చెప్పిన దానికి ఆధారం లేదు. ఎక్కడ ఆధారం చూపించు, ఆధారం లేదు నేను చూపిస్తా అంటల్లా. ఓటింగ్ మిషన్ ట్యాంపర్ చేయొచ్చని మాట్లాడుతున్నారు. ఎట్లా అనుమానం వస్తుంది? ఓటింగ్ మిషన్ను వాడితే దాని పవర్ తగ్గాల. 30కో 25కో, కొన్ని మిషన్లు 95 ఉన్నాయి పవర్. ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం సైన్స్ నేను మాట్లాడుతున్నా. పవర్ తగ్గడం ఉండడం కరెక్ట్ గా పెరగడం కుదరదు. మళ్ళీ ఎవడన్నా ఛార్జ్ చేసి తప్ప. చేసినారా ఛార్జ్ ఎవడన్నా అని అడుగుతున్నారు. అందుకని ఛాలెంజ్ అంది ఈరోజు చేస్తుండేది ఎవరైనా, నువ్వు ఉపయోగించినటువంటి ఒక ఓటింగ్ మిషన్ పట్టరా, దాన్ని ట్యాంపర్ చేయొచ్చో లేదో నేను నిరూపిస్తా అంటున్నారు. ఏం చేయాలా ఎన్నికల కమిషన్? కౌంటర్ ఛాలెంజ్ చేయాలా. నేను నీ ఇష్టం వచ్చిన మిషన్ ఎంపిక చేసుకో. ఒక్కసారి కాదు, నువ్వు ఎన్నిసార్లు నువ్వు ట్యాంపర్ చేయగలవో లేదో తెలుసుకో. నేను పెడతాను ఆ మిషన్ బయట, ఎవరు ట్యాంపర్ చేస్తారో చేద్దరు రండి అని పిలవాలా. ట్యాంపర్ చేయగలిగితే ఇక జన్మకు ఓటింగ్ మిషన్ వాడకూడదు, బ్యాలెట్కి వెళ్ళాలా. ట్యాంపర్ చేయలేకపోతే ఒక్కసారి కాదు ఎన్నిసార్లు అయినా ట్యాంపర్ చేయలేకపోతే, ఇవాళ ఎవడు చేయలే, రేపు మళ్ళీ 5-6 ఏళ్ళ తర్వాత ఇంకొకటి ట్యాంపర్ చేయగలిగినా కూడా మిషన్ ఎత్తేయాల్సిందే. ఎస్ అని అంటే ఒక్కసారి జరిగినా క్లోజ్, నో అంటే ఎన్నిసార్లు జరిగిందని చెప్పలేము. అది సూత్రం. అది కోర్టులు కూడా ఎందుకు ఈ విషయాల్లో కలగజేసుకోవట్లేదు? కోర్టులు కలగజేసుకో, ఎందుకంటే అది ఇండిపెండెంట్ వ్యవస్థ. ఇండిపెండెంట్ వ్యవస్థ మీద నేరుగా కలగజేసుకో. తన దగ్గర ఫిర్యాదు వస్తే కలగజేసుకుంటుంది. వీళ్ళు కట్టంతా పట్టుకెళ్ళి పూర్తి ఎవిడెన్స్తో ఇదిగో ఒకే అడ్రస్లు ఇంతమంది ఓటర్లు ఉన్నారు. ఎస్ఐఆర్లో కూడా ఒకే అడ్రస్లు ఓటర్లు బయటపడ్డారు. సరిదిద్దామన్నారు కదా, ఎస్ఐఆర్ని ఆధార్ కార్డుని అంగీకరించారు కదా. సరిదిద్దామన్న తర్వాత 3.5 కోట్ల ఓటర్లు ఒకే అడ్రస్లు 10 కంటే మించి ఉన్నోళ్ళు.
ఓకే. యోగేంద్ర యాదవ్ బయట పెట్టాడు అది. అవును. 10 మంది కంటే మించి ఓటర్లు ఒకే అడ్రస్లో ఉంటే ఫిజికల్గా వచ్చి వెరిఫై చేయాలా. ఈ 3.5 కోట్ల మందిని వెరిఫై చేసినారా బీహార్లో? చేయకుండా ఎన్నికలకు పోయినారేంది? అవును. బీహార్లో ఏర్పాటు చేసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజనే క్వశ్చన్ మార్క్గా ఉంది. అనుమానాలను పరిష్కరించకుండా దేశమంతా చేస్తానంటున్నారు. ఇప్పుడు ఎట నమ్మాలా వాళ్ళని? అనుమానం వస్తుంది కదా ప్రజలకి. ఎలక్షన్ కమిషన్ మ్యానిపులేటెడ్ బై హూమ్ అని అంటే ఈ క్వశ్చన్ రాహుల్ గాంధీ కూడా ఎన్నికల కమిషన్ మ్యానిపులేటెడ్ అనే మాట మనం వాడకూడదు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ద్వారా జరుగుతున్నటువంటి తప్పులకి మీనింగ్ ఎందుకు చెప్పమని అడగాలి మనం. మాకు అర్థమయ్యేటట్టు ఎవరో చెప్పడం ప్రభావితం చేస్తున్నారు కూడా ఆయన ఎందుకు అట్లా అడగాలంటే దానికి లీగల్ రీజన్ కూడా ఉంది. ఓకే. నీ ఎన్నికల టైంలో వాడిన మిషన్లు, వీవీప్యాట్లు, సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచాల. అవును. పైగా ఇంక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రాత్రి 6 గంటల తర్వాత ఓట్లు వేయడానికి వస్తే అప్పటిదాకా ఉన్న ఓటర్లను ఆపి అవతల గేట్ వేయాల. గేట్ దగ్గర నుంచి వరుసగా నంబర్లు ఇవ్వాలి పోలింగ్ బూత్ దాకా. కొత్త వాళ్ళు వచ్చి చేరకుండా ప్రతి ఒక్కరి వీడియో తీయాలా. ఓకే. ప్రతి ఒక్కరి ఆ వీడియో తీసిన ఫుటేజీ వాళ్ళకి స్లిప్పులు ఇస్తారు. ఆ స్లిప్పులను కూడా ఉంచాలా. వీళ్ళు అంతర్గతంగా చట్టం చేసుకున్నారు ఏమనంటే 45 రోజుల తర్వాత మొత్తం డిస్ట్రాయ్ చేస్తామని. విచిత్రంగా ఆంధ్రలో 20 రోజులకి డిస్ట్రాయ్ చేసి పారేశారు. ఎవరికైనా నాకు అన్యాయం జరిగిందని ఒక క్యాండిడేట్ కోర్టుకు వెళ్ళాలంటే ఏంది సాక్ష్యాలు? ఓటింగ్ మిషన్లు, వీవీప్యాట్లు, సీసీటీవీ ఫుటేజీ, ఆలస్యంగా ఓట్లు ఎత్తే వాళ్ళ కాగితాలు, వాళ్ళ సీసీటీవీ ఫుటేజీ ఏం లేదు అంటున్నారు ఇప్పుడు. ఓకే. దీనికి ఇదే ఒక రాజ్యాంగ విరుద్ధమైన ఆలోచన. మీకు ఎవరు చెప్పినారు వీటిని డిస్ట్రాయ్ చేయమని? స్థలం లేదా? ఈ మాత్రం హార్డ్ డిస్కులు పెట్టడానికి స్థలం ఎన్నికల కమిషన్ లేదంటే నమ్ముతారు ఎవరన్నా? అంతే కదా. అవును. మరి ఎందుకు రద్దు చేసినట్టు? ఎవడైనా పరిశీలిస్తే ఏదైనా మిస్టేక్ జరిగి ఉంటే అది బయటపడకూడదని ఎవరో కోరుకుంటున్నారని ఎందుకు అనుకోకూడదు? ఎవరు కోరుకుంటున్నారు అనాలి మనము. ఈ చర్యల ద్వారా ఎవరికి లబ్ధి జరిగితే వాళ్ళు కోరుకుంటున్నారు అనాలా. ఈరోజు ఎన్నికల కమిషన్ దగ్గర జరుగుతున్నటువంటి అవకతవకలు అంటున్నాను నేను. ఈ అవకతవకలు కనపడుతున్న ఎదురుగా సీసీటీవీ ఫుటేజ్ రద్దు చేసామంటున్నారు, తప్పు కదా. వీవీప్యాట్ తీసేసామంటున్నారు, తప్పు కదా. మరి ఈ పనులన్నీ ఎన్నికల కమిషన్ లెవెల్లోనే జరిగినాయి కదా. ఇలా జరిగితే ప్రజాస్వామ్యాన్ని ఎట్ట మనం నమ్మాలి? అసలు ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలు నిర్ణయాలు చేయాలా, ప్రజల పర్యవేక్షణ చేయాలా, ప్రజల ఫలితాలు స్వీకరించాలా. ఎటు ప్రత్యక్ష ప్రజాస్వామ్యం జరిగే చోటు గ్రామ సభ, వార్డు సభ తప్ప ఇంకెక్కడా జరగదు. పరోక్ష ప్రజాస్వామ్యం జరుగుతుంది. మనం ఎంపిక చేసుకున్నట్టు ప్రతినిధులే పోతారు. ఎప్పుడైతే పరోక్ష ప్రజాస్వామ్యం వచ్చిందో దరిద్రం మొదలైంది. ఎన్నిక చేసుకున్న ప్రతినిధులు ఎట్టున్నారంటే ఇప్పుడు లెక్కలు తేలుతున్నాయి. ఏడీఆర్ ప్రకారం, విఎఫ్డి ప్రకారం అంటే దాదాపు 40 మంది నేర చరిత్ర కలిగిన వాళ్ళు, 195 మంది మల్టీ మిలియనీర్సు. ఎవరి కోసం పనిచేస్తారు? ఆ విధంగా అలా మారిన తర్వాత ఎట్లా ప్రజాస్వామ్యానికి హామీ? ఒక్క విషయంలో మనం ఖచ్చితంగా అమెరికా కంటే గొప్పకున్నాం. ట్రంప్ పోయినసారి ఓడిపోయినప్పుడు నేను వాడలేదని చెప్పని వైట్ హౌస్ మీద దండయాత్ర చేయించారు మనుషుల్ని. మన దగ్గర అటు కాదు క్యాండిడేట్లు. ఓడిపోయిన క్యాండిడేట్ గెలిచిన అతనికి కోట్లు ఖర్చు పెట్టాడు. ఓడిపోయినాడు కూడా కోట్లు ఎందుకైతే అడగద్దండి మీరు, అందరికీ తెలుసు ఎందుకైతే. కోట్లు ఖర్చు పెట్టి ఓడిపోయినా కూడా మెదలకంటే గెలిచినవాడికి అధికారం ఇస్తాడు. ఇంకా విచిత్రం ఏంటంటే మనందరికీ ఆరాధ్య జయం వెంకన్న స్వామి, ఆయన దగ్గరికి 4 క్యాండిడేట్స్ పోతారు. పోయి తలా 1 లక్ష అడ్వాన్స్ చేస్తారు, నన్నే గెలిపించి కోటిస్తానంటారు. ఆయన కూడా పాపం మహానుభావుడు, ఒక్కనే గెలిపిస్తాడు. మిగతా 3 మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి నా 3 లక్షలు వెనక్కి ఏమని అడగరు. అంత మంచి వాళ్ళు మన వాళ్ళు. సరే చేసే పనులు చేస్తారనుకోండి, కానీ ఎన్నికల వరకు చాలా పద్ధతిగా ఉన్నారు కదా ఇప్పటిదాకా. ఇప్పుడు ఎన్నికల కమిషన్ మీద ఫిర్యాదులు వస్తే ఈ పద్ధతి బ్రేక్ అవుతుంది. ఈ దేశంలో ఎన్నికలే సజావుగా జరగకపోతే ప్రజాస్వామ్యం మీద ప్రజలకు విశ్వాసం పోతుంది. ప్రజలకు విశ్వాసం పోతే నెక్స్ట్ మిగిలేది ఎక్కడికక్కడ తిరగబట్టమే. దీనికి మూలం ఎవరనంటే ఎవరు ప్రయోజనం పొందుతున్నారో వాళ్ళే దీనికి మూల్యం చెల్లించాలా. 7 ఫేజులు జరిగినాయండి. 2వ ఫేజులో 88 సీట్లకు ఎన్నికలు జరిగినాయి. 88 సీట్లకు ఎన్నికలు జరిగితే ఏ రాష్ట్రంలో ఎన్ని నోట్లు పడ్డాయి, ఏ పార్టీకి ఎన్ని పడ్డాయి, ఏ ఎంపీ సీటుకి ఏ పార్టీకి ఎన్ని పడ్డాయి, ఇప్పటిదాకా ఎన్నికల కమిషన్ లెక్కలేదా. ఈరోజు నేను మీతో మాట్లాడే రోజు దాకా ఎందుకు ఇవ్వాల? 80 స్థానాలు ఎన్డీఏకి వచ్చినాయి 2వ ఫేజులో. ఏడీఆర్ ఇచ్చినటువంటి లెక్క ప్రకారం, విఎఫ్డి ఇచ్చిన లెక్క ప్రకారం, 2 సంస్థలు ఇచ్చిన లెక్కల ప్రకారం
ఎన్నికల యొక్క ఓటర్ల మ్యానిపులేషన్ ఎక్కడెక్కడ జరిగిందంటున్నారు వాళ్ళు. రాత్రి 6 తర్వాత కొన్ని రాష్ట్రాల్లో 12.5% ఓట్లు పడ్డాయి. ఓకే. ఒక ఆంధ్రలో 49 లక్షల ఓట్లు ఎక్స్ట్రా పడ్డాయి, ఎక్స్ట్రా లెక్కేశారు. ఒరిస్సాలో 39 లక్షలు లెక్కేశారు. నిన్న కాక మొన్న హర్యానా గురించి బయట పెడుతుంటే 25 లక్షలు ఎక్స్ట్రా లెక్కేశారు. ప్రతి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు యూనిఫామ్గా లెక్కేలా, కొన్ని సెలెక్టెడ్ నియోజకవర్గాలు ఎక్కువ లెక్కేస్తానని బయటపడది. ఇంతమంది ఓటర్లు వచ్చి లెక్కేస్తే ఒకే అడ్రస్లో 100 మంది ఉంటాం మొదలు పెడితే, నిన్న బయట పెట్టిన దాంట్లో రాహుల్ గాంధీ బ్రెజిలియన్ మోడల్లోకి ఆమె వచ్చింది. 22 స్థానాలకు ఆమె ఎట్టు వచ్చిందో, ఆమె బొమ్మ ఎట్టు వచ్చిందో. కొన్ని చోట్ల హస్బెండ్ ఎవరు తండ్రి ఎవరు అంటే ఈసీఐని పెట్టింది, ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా మొగుడా తండ్రి. కొన్ని చోట్ల ఫోటోలు సరిగా లేవు, కొన్ని చోట్ల అడ్రస్లు 0 పెట్టినారు. ఏందా 0 పెట్టినారని ఎన్నికల కమిషన్ వారిని అడిగితే అద్భుతమైన మగవారి పేరు కూడా అద్భుతమైన ఆన్సరాలు చెప్పినారు. ఏం చెప్పినారంటే, మన దేశంలో పేదలు ఉంటారు కదా, వాళ్ళు రైల్వే స్టేషన్లో ఫుట్పాత్ల మీద పడుకుంటారు కదా, వాళ్ళు ఓటీకి ఎట్లా అన్నారు. సరే, దానికి ఈ మధ్య ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్న సుదర్శన్ రెడ్డి గారు మంచి ఆన్సర్ చెప్పారు. ఏమంటే, సరేలే నువ్వు వాళ్ళందరినీ వాళ్ళ మీద ప్రేమతో నువ్వు ఓటిస్తున్నావు, ఓటర్ని వెరిఫై చేయాలంటే ఎట్టు వెరిఫై చేస్తావు వాళ్ళని అడిగినాడు ఆయన. అడ్రస్ లేదు కదా, ఎట్ట వెరిఫై చేస్తున్నావు? అట్లా అడ్రస్ లేకుండా మీరు మీ ఇష్టం వచ్చిన ఓట్లు ఇచ్చేస్తారు. ఎవరికి ఇస్తున్నా ఎట్ట అర్థమవుతుంది? కాబట్టి ఎన్ని డూప్లికేట్ ఓటర్లు ఉన్నాయి. అసలు బీహార్లో సరైన దాన్ని సంస్కరించినామన్న తర్వాత 100 ఏళ్ళు దాటి ఫస్ట్ టైం ఓటర్గా నమోదు అయ్యేటోళ్ళు 1,00,000 మంది తేలినారు. దేశంలో ఎంతమంది ఉంటారు 100 ఏళ్ళు దాటిన వాళ్ళు మన దేశంలో? ఈ డిస్క్రిపెన్సీస్కి, ఈ తేడాలకి సమాధానం ఎవరు చెప్పాలండి? నాకేం పని, మీకేం పని? ఈ డిస్క్రిపెన్సీస్ అన్నీ ఒక సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దాని పేరు ఎన్నికల కమిషన్. ఎన్నికల కమిషన్ వీటిని చూసి చెప్పాలా. మా దగ్గర ఫిర్యాదు రాదు, మేమేం చేస్తామంటారు. ఫిర్యాదు వచ్చేది ఏందా, నీ వెబ్సైట్లో తీసుకొని మేము చూపిస్తూ ఉంటే, ఎందుకంటే నీకు ఏం కావాలి ఎవిడెన్సు? నీ వెబ్సైట్లో ఉన్నదే మేము చూపిస్తున్నాం, ఇటు ఎందుకుందని అడుగుతున్నాం. నువ్వు మళ్ళీ అఫిడవిట్ ఇవ్వమంటమైంది. పైగా ఇంకో పెద్ద పొరపాటు ఎన్నికల కమిషన్ చేసింది ఏంటంటే, ఈ లెక్కలన్నీ వేయడానికి చాలా టైం పడుతుంది మాకు. మహదేవ్పుర బెంగళూరు లెక్కలు వేయడానికి రాహుల్ గాంధీకి దాదాపు 6 నెలలు పెట్టింది. 40 మందిని పెట్టుకున్నాడు, మనుషులు ఉన్నారు కాబట్టి పెట్టుకున్నాడు. నువ్వు డిజిటల్ లిస్ట్ ఇవ్వు మాకు, నీ దగ్గర ఉంది కదా, మేము వారం లోపల తేల్చేస్తాం ఎక్కడెక్కడ అవకతవలు జరిగిన అడిగితే మేము ఇవ్వమంటున్నారు. అదే డిజిటల్ లిస్ట్కి ఖర్చు అంతా పెట్టుకుంది మనం, ఓట్లు వేసేది మనం, దేశాన్ని ఎన్నిక చేసేది మనం, ఎంపీలని ఎమ్మెల్యేలను పంపించేది మనం, మన డబ్బులతో దేశం బతుకుతా ఉంది. మరి ఇంత సాహుకారులను ఎంపీలకు పంపిస్తే ఎంపీలు క్యాంటీన్లు రూపాయికి ఇడ్లీ ఇస్తారా? 5 రూపాయలకి బిర్యానీ పెడతారా? 2 రూపాయలకి టీ ఇస్తారా? ఏమంత పేదవాళ్ళ వాళ్ళు? ఏమన్నా జనం ఎందుకు అడగరు? వాళ్ళందరికీ ఉచిత ఫోను, ఉచిత రైలు, ఉచిత విమానం, అంతా ఉచితాలే. మళ్ళీ ఒకరికి 2 పెన్షన్లు, ఎంప్లాయీ చేసుడు ఒకటి దిక్కు లేదు. కానీ ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు జనం అడగండి ఎందుకుంటారు? నోరు అడుగుతాడు. అడిగిన వాళ్ళు లోపల పెడతారా? ఒకరినైతే పెడతారు. 100,000 లక్షలు అడిగితే నువ్వేం చేస్తావు? మనం 3 లక్షల మంది రైతులు పోయి ఢిల్లీలో కూర్చుంటే ఏం చేయగలిగినారు మీరు? మీ చట్టాలు విత్డ్రా చేసుకున్నారు. లక్షల మంది అడిగే రోజు వస్తుంది, మీరు ప్రశాంతంగా ఉండలేరు. గుర్తుపెట్టుకోండి, అవకతవకలు తక్షణమే సరిచేయకపోతే భారతదేశంలో ప్రజలకి ప్రజాస్వామ్య ప్రక్రియ మీద నమ్మకం పోతే ప్రమాదం. ఇప్పటికే ఆలోచన విధానం మారిందంటారా? మొదలైంది, మారిందని నేను చెప్పలేను, మొదలైంది. కాబట్టే మొదటి ఎన్నికల్లో ఏం చెప్పారు? గెలవాలనుకుని ఎన్డీఏ వారు అవినీతిని వ్యతిరేకంగా మేము పనిచేస్తామని చెప్పారు. విదేశాల్లో డబ్బంతా పట్టుకుని తలా 15 లక్షలు ఇస్తామన్నారు, ఇలేదుగా. తర్వాత అవినీతి పోతుంది, నల్లధనం పోతుంది, నోట్ల రద్దు చేస్తామని ప్రకటించినారు, పోలేదుగా. నల్లధనం మొత్తం బ్యాంకులకు వచ్చిందిగా. కాబట్టి 19 ఎన్నికలకి ఈ పని చేయమని అర్థమైంది. పుల్వామా వాళ్ళ సహాయానికి వచ్చింది. ఎట్టొచ్చింది నాకు కూడా తెలియదు. సహాయపడ్డది వాళ్ళకి, బాలాకోట, పుల్వామా. మళ్ళీ దేశభక్తి పూనకం వచ్చి గెలిపించినారు. ఈ తర్వాత 2024 ఎన్నికలకి శ్రీరాముల వారికి నమస్కారం పెట్టినారు, ఆలయాన్ని స్టార్ట్ చేశారు. ఈయన కాపాడుతారని. అయోధ్యలో కూడా కాపాల శ్రీరాముడు, ఓడిపోయారు. ఏం చెప్పారు అయోధ్యలో ప్రాంతంలో జనము? మాకు శ్రీరాముడు కావాల్సిందే, నేను కూడా కావాలని అంటాను. నేను మాత్రం ఎందుకు వద్దంట? శ్రీరాముడిని మన దేశం ఆయన మన ఎందుకు వద్దంట? మాకు బొవ్వు కూడా కావాలన్నారు జనం. శ్రీరాముడు కావాలి, బొవ్వు కూడా కావాలి. జనానికి తిండి దొరకల, ఉపాధి లేదు, ఆరోగ్యం లేదు, విద్య లేదు, అన్నీ సకనాగిపోతా ఉన్నాయి. పోతున్నట్టు ప్రజలు అడుగుతారు కదా, ఎన్నాళ్ళు నువ్వు మతం పేరు చెప్పి కులం పేరు చెప్పి జనాన్ని పక్కదో పట్టించగలరు?
తిండి పెట్టాలిగా జనానికి. అవును. ఎక్కడుంది ఉపాధి? ఏమి బజ్జీలను ఈ సమోసాలు అమ్ముకుని బతకమని ఎంతమందికి చెప్తారు మీరు? అవును. చదువుకున్నటువంటి వాళ్ళు బ్రెయిన్ డ్రైన్ అంతా వేరే దేశాలకు వెళ్ళిపోతుంటారు. అవును. ఉన్న ఇంజనీరింగ్ చదివేమో 95% అంతర్జాతీయ నామ్స్కి పనికిరావు. అవును. మెడికల్ కాలేజ్ 5.5 ఏళ్ళు కొట్టుకొని వస్తే సూదులేయటం కూడా రాదు మన డాక్టర్లకి. అవును. ఇట్లాంటి గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తే దేశానికి నెంబర్ 1 పేరు ఎట్లా వస్తుంది? అవును. ఒక నోబెల్ ప్రైజ్ వచ్చింది సైన్సెస్లో, అందులో ఇక్కడ నివసించే సైంటిస్టులకి. రావణ్కి ఆ తర్వాత 90 ఏళ్ళకి ఒకడికి రాలే. ఇంత పెద్ద విద్యార్థుల్లోకి ఉన్న దేశం ఆలోచన పుట్టకుండా ఎట్లుంటుందండి జనానికి? అవును. పరిపాలించడానికి ఎంత పెద్ద అవకాశం! 10 ఏళ్ళు ఎన్డీఏకి అవకాశం వచ్చింది. బహుళత్వాన్ని ప్రోత్సహించి మన దగ్గర తయారయ్యే విద్యను కానీ సైంటిఫిక్గా నడిపి ఉంటే ప్రపంచానికి కావాల్సిన అందరినీ మనమే సప్లై చేస్తున్నాము. అన్ని దేశాల్లో మన వాళ్ళు ఉండేవాళ్ళు, సంపాదించేటోళ్ళు రెమిటెన్స్ చేసేవాళ్ళు, దేశాన్ని బతికించేవాళ్ళు కదా. అవును. మీరు ఎందుకండి మతం చుట్టూ ప్రయాణం చేస్తారు, కులం చుట్టూ ప్రయాణం చేస్తారు? ఒకే భాష, ఒకే మతము, ఒకే ఎన్నిక, ఏమి ఒకే లేకపోతే ఏమవుతుంది? ఇన్ని 100 ఏళ్ళు, 1000 ఏళ్ళు భారతదేశం బాగానే బతికింది కదా ఒకే లేకుండా. అవును. ఇక్కడ ఒకే ఇంట్లోనే శైవ మతం, విష్ణు మతం ఉండేవాళ్ళు పేర్లు ఉన్నాయి కదా. అవును. శివకేశవులు అంటే కేశవుడు శివుడు ఇద్దరు ఒకే పేర్లు ఉన్నారు కదా. ఇంత బాగా కలిసి బతకగలిగే దేశంలో మనం ఎందుకు డివిజన్ తీసుకురావాలండి? తన్నుకున్నారు ఒకప్పుడు అడ్డనామాలు పంగనామాలు. ఇప్పుడు అందరూ కలిసి బాగానే బతుకుతున్నారు కదా. పరిపాలించేటోళ్ళు ఈ తేడాలు ఎందుకు తేవాలి? వీళ్ళందరూ కూడా దేశం కోసం పనిచేసిన వాళ్ళే కదా. ఆ రకమైన ఆలోచన పరిపాలించేటోళ్ళుగా చేయగలిగితే అద్భుతమైన 10 years అవకాశాన్ని ఈ పాలకులు పోగొట్టుకున్నారు. ఇప్పటికైనా ఆలోచిస్తే ఏం అభ్యంతరం లేదు, ఎన్డీఏ గెలవడానికి ఎవరికి అభ్యంతరం లేదు. నువ్వు ప్రజల కోసం పనిచేయి, నిన్నే గెలిపిస్తాం. మాకేం ఇంకోటి గెలిపించాల్సిన అవసరం మాకేం. నువ్వు ఆ పని చేయకుండా రోజు రోజుకి డెమోక్రాటిక్ వాల్యూస్ని ఎరోడ్ చేస్తూ ఆఖరికి ఎన్నికల ప్రక్రియ మీద కూడా సీతకన్నేస్తే గెట్ట నమ్మాలా? అనుమానాలు చాలా, దానికి అనుమానం వస్తుంది కదా. కోసమే బీహార్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం అనేది రికార్డు స్థాయిలో ఈసారి నమోదైంది. ఆ వ్యతిరేకత అంతా మూటగా ఎవరికి పడుతుందో నాకు తెలియదు. నాకైతే అనుమానం ఉంది, కానీ చాలా తెలివిగల వాళ్ళు. ఎందుకంటే అన్ని చోట్ల వాళ్ళు గెలవరు, కొన్ని చోట్ల అవతల వాళ్ళు గెలవనిస్తారు. వాళ్ళు ఎందుకు గెలవనిస్తారంటే అన్ని చోట్ల వాళ్ళే గెలిస్తే మ్యానిపులేషన్ జరిగింది అనుకుంటారనే అనుమానం తొలగించడానికి. ఇదిగో ఈ కర్ణాటకలు గెలవనీలే, ఈ తెలంగాణలో గెలవనీలే, హర్యానా మనకి ఇంపార్టెంట్, మనం గెలవాలా? హర్యానాలో గెలిచినారు, గెలవాలా? యూపీ ఇంపార్టెంట్, ప్రయత్నం చేయాలి. ఇక్కడ వాళ్ళు షెడ్యూల్ వేసేటప్పుడే 3 రకాలుగా షెడ్యూల్ వేశారు. అది అనలైజ్ చేసినాం మేము. కొన్ని రాష్ట్రాలు మనకి రావు అనుకున్న చోట సింగిల్ షెడ్యూల్ వేశారు. తమిళనాడు 41 సీట్లు సింగిల్ షెడ్యూల్ వేశారు. మనకు ఖచ్చితంగా రావాల్సిందే అనుకున్నాడు 5 షెడ్యూల్స్ వేశారు. అంటే మనకే గ్యారెంటీగా వస్తుందని నమ్మకం ఉన్న దగ్గర కూడా సింగిల్ ఆర్ 2 షెడ్యూల్స్ వేశారు. ఎంత జాగ్రత్తగా వేశారు. ఎందుకంటే వేశారంటే ఎన్డీఏకు ఉన్న స్టార్ క్యాంపెయినర్స్ అన్ని చోట్ల తిరగాల, దానికి తోడ్పడాల. ఒకే మనిషికి 20-30 ఓట్లు ఉంటే షెడ్యూల్స్ వేరు అన్ని చోట్ల పోయి ఓట్లు వేయగలరు. ఈ 2 అవసరాలు నెరవేరిన షెడ్యూల్స్తో. ఈ అనాలిసిస్ కూడా నేను చేయలేదు మహాన్ బాబా, అది కూడా ఏడీఆర్ వాళ్ళు విఎఫ్ వాళ్ళు చేసిందని నేను చెప్తున్నా. వీటిలో నేను మాట్లాడిన ఒక్క వాక్యం కూడా నాది కాదు, వాళ్ళు ఇచ్చిందని నేను చెప్పా. మీరు ఏమన్నా కేసు పెట్టదలుచుకుంటే నాలాంటి అమాయకులను పట్టుకుని లోపల వేయకండి, వాళ్ళ ముందు వేయండి. వాళ్ళు వేసినా మిగిలితే మా దగ్గర కుదురు. కానీ అంటే దేశంలో రాబోయే రోజుల్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయంట? ఈ పరిణామాలన్నింటినీ మనం చూస్తాం. ఈ పరిణామాలు ఇంకొంతగా నడిస్తే మన ఆశ అనుకోండి, ఈ శ్రీలంక లాగానో బంగ్లాదేశ్ లాగానో నేపాల్ లాగానో జనరేషన్ జెడ్ మేలుకోవాలా. జనరేషన్ జెడ్ మేలుకోకుండా ఈరోజు బాగా సారాయి దాపిస్తున్నారు. వీళ్ళు మేలుకోకుండా ఫుల్లుగా మంచి సారాయి దాపుతూ ఉంటున్నారు కొన్ని గవర్నమెంట్లు అయితే. అంటే కల్తీ సారాయి తాగితే సగం దెబ్బతింటుంది లేవరు, మంచి సారాయి తాగితే పూర్తిగా దెబ్బతింటుంది.